హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ సో మీకు ఈ సెటప్ చూసి అర్థమైపోయి ఉంటుంది మనం ఏం చేస్తున్నామని చెప్పి ఇది ఒక క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ అన్నమాట సో ఈ రీడింగ్కి ఒక టాపిక్ అని నేను పెట్టలేదు నాకు ఏ మెసేజెస్ వస్తే ఆ మెసేజెస్ నేను మీకు కన్వే చేస్తాను కానీ మోస్ట్లీ ఇది రిలేషన్షిప్ లవ్కి రిలేటెడే ఉంటాయి సో మేబీ నాకు తెలీదు ఇంకేదన్నా కార్డ్స్ ఇంకేదన్నా మెసేజెస్ కార్డ్స్ అంటున్నాను సారీ ఈరోజు నేను ఏ కార్డ్స్ తీయాలనుకోవట్లేదు సో నాకు ఇంట్యూటివ్గా ప్యూర్ ఇంట్యూటివ్ రీడింగ్ అనమాట సో నాకు ఏ మెసేజెస్ వస్తాయి ఏ అంటే షేప్స్ ఫామ్ అవుతాయి ఎటువంటి క్యాండిల్ ఫ్లేమ్ ఉంటుంది దాని ప్రకారంగా నేను ఈరోజు రీడింగ్ చేయబోతాను అనమాట ఓకే సో మీకు ఈ రీడింగ్ రెజనేట్ అవ్వాలంటే మీరు ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం ముందుగానే లైక్ చేయండి లైక్ చేసినాక మీకు ఈ రీడింగ్ అనేది స్టార్ట్ చేయండి అప్పుడు మీకు రీడింగ్ రెజనేట్ అవుతుంది అలాగే ఒకవేళ మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మెయిన్లీ కామెంట్ ద్వారా కూడా ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ వ్యూస్ అనేవి చాలా తగ్గిపోతున్నాయి అంటే దానిలో నా మిస్టేక్ కూడా ఉంది నేను రోజు రెగ్యులర్గా చేయటం లేదు కాబట్టి చాలామంది మేబీ నా రీడింగ్స్ చూడటం లేదు ఓకే ఇంకా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నాకు మీరు మెయిల్ కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ కానీ పెట్టండి సో ఓన్లీ వీకెండ్స్లో నేను రీడింగ్స్ అనేవి చేస్తాను రీడింగ్స్ ఛార్జబుల్ ఫ్రీ కాదండి ఓకే సరే లెట్ స్టార్ట్ ది రీడింగ్ నేను క్యాండిల్ వెలిగిస్తున్నప్పుడు క్యాండిల్ ఫ్లేమ్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి ఓకే సో ఇప్పుడు ఈ క్యాండిల్ని చూస్తూ మీ మనసులో ఏమనుకుంటున్నారో అది తలుచుకోండి దాని ప్రకారంగా మనకి రీడింగ్ అనేది వస్తుంది నేను ఇక్కడ కలర్ వాటర్ తీసుకున్నాను ఎందుకంటే ఇది వైట్ క్యాండిల్ కదా మీకు కనిపించవు షేప్స్ అనేసి నేను కలర్ వాటర్ తీసుకున్నాను ఓకే సో నాకు ఇక్కడ ఫస్ట్ ఏమనిపిస్తుందంటే చాలామంది ఏంటంటే ఆలోచనలు డిస్ట్రాక్టెడ్గా ఉన్నాయి ప్లస్ చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు ఏ వైపుకి వెళ్ళాలి ఎటువైపు వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ చూసారంటే అన్నీ దూరంగా వెళ్ళిపోతున్నాయి అనమాట అంటే మీ ఆలోచనలు పరిపరి విధాలుగా పరిగెడుతున్నాయి సో మీకు కన్ఫ్యూజన్లో ఉన్నారు అంటే ఎటువైపు నేను వెళ్ళాలి ఏ దారి నేను వెతుక్కోవాలి ఇప్పుడు నేను మనీ చూస్ చేసుకోవాలా రిలేషన్షిప్ చూస్ చేసుకోవాలా హెల్తా సో మీకేంటి అనేది అర్థం కావట్లేదు నాకు ఇక్కడ మీనరాశి ఎక్కువగా కనిపిస్తూ ఉంది నంబర్స్ అనేవి 3 0 మళ్ళీ 8 7 10 23 దెన్ 12 ఆల్ఫాబెట్స్కి వస్తే A F S U T M W C ఇవన్నీ నాకు లెటర్స్ అనేవి కనిపిస్తున్నాయి ఓకేనా సో మనం డీప్గా చూద్దాము ఇంకేమేమి ఏంజల్స్ మెసేజెస్ చెప్పాలనుకుంటున్నారు సో మీరు ఫ్లేమ్ పైన చూడండి ప్లస్ కింద పడిన షేపులు కూడా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఎక్కడో ట్రావెలింగ్ కనిపిస్తుందండి అది నాకు ఒక షిప్ కనిపిస్తుంది ఒకవేళ మీరు ఏమైనా ఓవర్సీస్ వెళ్ళాలనుకుంటున్నారా కొంతమందికి అది కూడా కన్ఫ్యూజన్ ఉండొచ్చు మీరు ఏమైనా అబ్రాడ్కి వెళ్ళాలనుకుంటున్నారా సో మీరు వెళ్ళటానికి ప్రాబ్లం లేదు కానీ మీకు చికాకులు చిన్న ఆటంకాలు అవరోధాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి నాకు దానివల్ల మీరు వెళ్ళలేకపోతున్నారు నాకు ఇక్కడ క్లియర్గా ఒక బోట్ కనిపిస్తుంది ఒక షిప్ కనిపిస్తుంది సో ఓవర్సీస్ ప్రయాణం అనేది నాకు కనిపిస్తుంది చాలామందికి కొంచెం ఫ్యామిలీ రిలేటెడ్ కూడా మీకు ఇష్యూస్ ఉండే అవకాశం ఉంది కొంతమందికి ఫ్యామిలీ ఒప్పుకోకపోవడము లేదంటే ఏదో ఒక విషయం మీద మీకు కొంచెం ఇంట్లో డిస్కషన్ అయితే జరుగుతూ ఉండొచ్చు లేదంటే వాగ్వివాదాలు జరుగుతూ ఉండొచ్చు ఇక్కడ ఎస్పెషల్లీ నాకు ఒక మదర్ కనిపిస్తూ ఉన్నారు అంటే ఒక ఓల్డ్ లేడీ అని చెప్పచ్చు ఓల్డ్ అనొచ్చు లేదా మిడిల్ ఏజ్డ్ అనొచ్చు ఓకే
ఫీమేల్ మీరేదో పని చేస్తానంటున్నారు, వాళ్ళు వద్దంటున్నారు. అది రిలేటెడ్ టు మనీ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, లేదంటే లవ్ అవ్వచ్చు. సో ఆ వ్యక్తి ఏంటంటే మీకు నో అని చెప్తున్నారు, వద్దు అది చెయ్యొద్దు, నీకు మంచిది కాదు అంటే వాళ్ళకి ఏదో ఒక సిక్స్త్ సెన్స్ చెప్తున్నట్టుగా వాళ్ళు నో, వద్దు, నువ్వు ఈ పని చేయడానికి వీల్లేదని ఎవరికో వాళ్ళు గైడ్ చేస్తున్నారు. మీ ఇంట్లో ఉండే వాళ్ళు, అది మీ మదర్ అవ్వచ్చు, గ్రాండ్ మదర్ అవ్వచ్చు, ఆంటీ అవ్వచ్చు, లేకపోతే మీ అక్క అవ్వచ్చు, ఓల్డర్ సిస్టర్ అవ్వచ్చు. సో మీకు వాళ్ళు ఏదో నో అని చెప్తున్నారు. 8 అనేది ఆగస్ట్ అనేది బాగా క్లియర్గా తెలుస్తూ ఉంది. ఆగస్ట్ మంత్లో ఏదో మీరు ప్లాన్ చేస్తున్నారు. అది మీ ట్రావెల్ అవ్వచ్చు, లేదంటే ఇంకేదన్నా మీరు ఏది చేయాలనుకుంటున్నారో అది ఆగస్ట్లో మీరు ప్లాన్ చేస్తూ ఉండొచ్చు. ఏదో ఒకటి కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఒక క్లియర్ కట్గా. అంటే మీరు ఏదో ప్లాన్ చేశారు, పక్కాగా ప్లాన్ చేసి అది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అది ఒక లవ్ రిలేషన్షిప్ స్టార్టింగ్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా పార్ట్నర్షిప్ అవ్వచ్చు. ఏదో ఒకటి న్యూ బిగినింగ్ అయితే కనిపిస్తూ ఉంది నాకు. ఇక్కడ చిన్న చిన్న డ్రాప్స్ పడుతున్నాయంటే పెద్ద డ్రాప్స్తో సమానంగా చిన్న చిన్న డ్రాప్స్ కూడా పడుతున్నాయి. ఎవరో ఇక్కడ ప్రెగ్నెంట్ అని కూడా అనిపిస్తున్నారండి. అంటే ఎవరైనా ప్రెగ్నెంట్ అవ్వచ్చు, లేదంటే చిన్న బేబీస్ ఎవరో ఉన్నారు మీ ఇంట్లో. మీరు ఒకవేళ ఆల్రెడీ సింగిల్ మదర్ అయి ఉంటే కనుక, లేదంటే మదర్ అయి ఉంటే కనుక మీకు ఆల్రెడీ బేబీస్ ఉన్నారు. వాళ్ళు అదే నాకు ఎనర్జీ బాగా కనిపిస్తూ ఉంది. వాళ్ళు డిస్ట్రాక్ట్ చేస్తున్నారు మిమ్మల్ని, లేదంటే మీరు ప్రెగ్నెంట్ అయి ఉండొచ్చు. కానీ మంచి హ్యాపీనెస్ అయితే కనిపిస్తూ ఉంది నాకు. హ్యాపీ అట్మాస్ఫియరు, లక్కీ అట్మాస్ఫియరు, క్లవర్ కనిపిస్తుంది. క్లవర్ అంటే అది ఒక లక్కీ సింబల్ అనమాట. కొంతమందికి ఏంటంటే ఏదో ఒకటి ఏదో ఎండ్ చేస్తున్నారండి మీరు. అది ఒక రిలేషన్షిప్ అవ్వచ్చు, ఒక పెయిన్ఫుల్ ఎండింగ్ అనేది కనిపిస్తూ ఉంది. అది ఒక డివోర్స్ అవ్వచ్చు, లేదంటే ఒక రిలేషన్షిప్ బ్రేకప్ అవ్వచ్చు. ఒక ఎండింగ్ అనేది నాకు కనిపిస్తూ ఉంది. దాంట్లో పిల్లలు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ప్రయాణం కూడా ఇన్వాల్వ్ అయ్యింది, అదే ట్రావెల్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది. సో దానివల్ల మీకు ఏదో డిస్టర్బెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. అంటే మీరు హ్యాపీగా ఉన్నారు ఒక విధంగా, అంటే మీరు ఈ డెసిషన్ తీసుకున్నందుకు ముందుకు వెళ్తున్నట్టు హ్యాపీగా ఉన్నారు. కాకపోతే ఒక విధంగా ఎండ్ అయిపోతున్నందుకు మీకు కొంచెం ఒక భయం ఉందన్నమాట మనసులో. ఏదో ఒకటి ఎండ్ చేశారు, అది రిలేషన్షిప్ అనే అనిపిస్తూ ఉంది నాకు. కొంతమందికి డివోర్స్ అవ్వచ్చు, కొంతమందికి బ్రేకప్ అవ్వచ్చు. ఓకే, సో మీరు ఎవరినో మిస్ అవుతున్నారు. నా వ్యూవర్స్ అయితే ఎవరినో చాలా డీప్గా మిస్ అవుతున్నారు ఇక్కడ. ఎందుకంటే అన్ని దీన్ని ఏమంటారు, క్యాండిల్ వ్యాక్స్ డ్రాప్స్ అన్నీ ఒకే విధంగా ఒకే దగ్గర పడి ఒక పెద్ద ఆకారం అనేది ఫామ్ అవుతుంది. అదేంటంటే మీ ఆలోచనలన్నీ ఒకరిపైనే మీరు కేంద్రీకరించున్నారు. అంటే ఒకరిపైనే మీరు దృష్టి పెట్టున్నారు, వాళ్ళనే మిస్ అవుతున్నారు. ఆ వ్యక్తి ఎవరనేది మరి మీకు తెలియాలి. ఎవరన్నా మిస్ అవుతున్నారు మీరు, బాగా మిస్సింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తూ ఉంది. నాకు పదే పదే ఒక ట్రావెల్ కనిపిస్తుంది. ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ నుంచి మంచి హ్యాపీ సిచ్యువేషన్కి వెళ్తున్నారు. ఒక ప్రాబ్లమాటిక్ పరిస్థితి నుంచి మీరు హ్యాపీ సైడ్ వైపు వెళ్తున్నారు. అంటే మీ కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి తీరిపోబోతున్నాయి మీకు. సో దానికి ఆల్రెడీ మీకు స్టార్ట్ అయినాయి అన్నమాట మంచి రోజులు. కానీ ఆ పాస్ట్ని వదిలి ముందుకు వెళ్ళటానికి మీకు కొంచెం భయము, ఒక మిస్సింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తూ ఉంది. సో చాలామందికి ఇది డివోర్సు, సపరేషన్ లాగా అనిపిస్తూ ఉంది. లేదంటే మీకు ఫైటింగ్స్ అవన్నీ ఉండి మీకు కనెక్షన్ ఎండ్ అయిపోయి ఉంటే కనుక అది మళ్ళీ హ్యాపీనెస్ వైపుకి వెళ్తుందన్నమాట. ఇక్కడ ఎవరో ఒకరు అయితే ఫీలింగ్స్ అనేవి బయటికి రాకుండా, అంటే అది నాకు మీ పార్ట్నర్గానే అనిపిస్తున్నారు.
సో వాళ్ళకి మీ వైపు చాలా ఫీలింగ్స్ ఉన్నాయి, చాలా మిస్సింగ్ ఎనర్జీ ఉంది, మీ వైపు రావాలనుకుంటున్నారు. వాళ్ళు యాక్చువల్గా అయితే మిమ్మల్ని వదిలి వేరే వాళ్ళని కూడా ట్రై చేశారు, కానీ వాళ్ళకి మీలాంటి వాళ్ళు ఎవరు దొరకలేదు. దానికని మీ దగ్గరికి మళ్ళీ వెనక్కి రావాలనుకుంటున్నారు. ఇక్కడ నాకు మిక్కీ మౌస్ది కూడా కనిపిస్తూ ఉంది. ఎవరైనా కార్టూన్ చూస్తున్నారేమో చూడండి, టామ్ అండ్ జెర్రీ కానీ మిక్కీ మౌస్ కానీ, అది కూడా కనిపిస్తూ ఉంది. ఎవరింట్లోనూ పిల్లలు ఉన్నారు బేసిక్గా. ఓకే, పిల్లలు ఉన్నారు అక్కడ, వాళ్ళ అల్లరి, వాళ్ళు పరిగెత్తడం ఇవన్నీ కనిపిస్తున్నాయి. మీకు ఏదో ఒక బ్లాక్డ్ ఎనర్జీ అయితే ఉంది. అంటే మీకు ఎవరో మిమ్మల్ని బ్లాక్ చేశారు, లేకపోతే మీరు మీ పార్ట్నర్ని బ్లాక్ చేశారు. బ్లాకేజ్ ఎనర్జీ కూడా కనిపిస్తూ ఉంది నాకు. సో కొంచెం అంటే కన్ఫ్యూజన్ అనమాట. అంటే మీకు తెలియట్లేదు అసలు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. మీరైతే మిస్ అవుతున్నారు వాళ్ళని, వాళ్ళు కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారు. కానీ వాళ్ళ మనసులో ఉండే ఫీలింగ్స్ అనేవి మీకు చెప్పకుండా వేరే వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు వాళ్ళు. కానీ వాళ్ళకి మళ్ళీ మీలాంటి వ్యక్తి కనిపించట్లేదు. సో వాళ్ళు ఏంటంటే ఒక డివైన్ గైడెన్స్ కోసం చూస్తున్నారు. ఓకే, ఎందుకంటే వాళ్ళకి మీతో మళ్ళీ ఒక రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు. దానికని ఒక గైడెన్స్ కోసం అనేది చూస్తున్నారు వాళ్ళు. ఒక డోవ్ కనిపిస్తుంది. డోవ్ అంటే ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీకు త్వరలో రాబోతుందండి. అది మీ వ్యక్తి నుంచి మెసేజ్ అవ్వచ్చు, కాల్ అవ్వచ్చు, లేదంటే మీ వ్యక్తి డైరెక్ట్గా రావచ్చు. సో మీరిద్దరూ కలిసే అవకాశం అయితే నాకు క్లియర్గా కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఇక్కడ జాబు, డబ్బులు, కష్టపడి పని చేయటము, డబ్బులు సంపాదించడము, దానికోసం ట్రావెల్, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ నాకు ఈరోజు రీడింగ్లో మెయిన్ ఎనర్జీ ఏంటంటే ఒకటి డబ్బులు, ట్రావెల్, మళ్ళీ రిలేషన్షిప్, ఈ మూడు అయితే కనిపిస్తున్నాయి. మీరు ఫైనల్గా డిసైడ్ చేసుకున్నారు ఈ వ్యక్తిని వదిలేసేసి దూరంగా వెళ్ళిపోవాలని చెప్పేసి. కానీ అది మీ వల్ల కావట్లేదు, ఆ వ్యక్తి వల్ల కావట్లేదు. మీ కాన్సన్ట్రేషన్ అంతా మీరు జాబ్ పైన, డబ్బులు సంపాదించడం పైన పెట్టేశారు. ఆ వ్యక్తి కూడా ఆల్మోస్ట్ అలాగే ఉన్నారు. కానీ ఇద్దరు మర్చిపోలేకపోతున్నారు ఒకరినొకరు. సోల్మేట్ ఎనర్జీ అయితే కనిపిస్తూ ఉంది నాకు ఇక్కడ. సో వాళ్ళు కూడా మిమ్మల్ని వదిలేయలేకపోతున్నారు, మీరు వాళ్ళని వదిలేయలేకపోతున్నారు. కానీ మీ ఇద్దరి మధ్యలో జరిగిన ఏదైతే అపార్థము, ఒక ఫైటింగ్ ఏదైతే ఉందో దానివల్ల మళ్ళీ మీరిద్దరూ కలవటము కొంచెం కష్టం అన్నట్టుగా అనుకుంటున్నారు. కానీ ఒకరంటే ఒకరికి విపరీతమైన ప్రేమ, నాకు హార్ట్ సింబల్ కూడా కనిపిస్తుంది. మీరంటే ఒకరికి చాలా ప్రేమ ఉంది. సో దానివల్ల ఇద్దరూ అసలు విడిపోలేకపోతున్నారనమాట. ఎంతైనా ఆలోచించనివ్వండి, ఎంతైనా మీరు ట్రై చేయండి, కానీ ఈ కనెక్షన్ అయితే ఎండ్ చేయలేకపోతున్నారు. ఇది మీ ఒకరి సైడే కాదు, ఇద్దరి సైడ్లో కూడా సేమ్ కనిపిస్తూ ఉంది నాకు. అంటే ఒక హ్యాండ్ మ్యాన్ లాగా మీరిద్దరు ముందుకి కదలలేరు, వెనక్కి వెళ్ళలేరు, కలవలేరు, మళ్ళీ విడిపోలేరు. అలాగా ఒక హ్యాండ్ మ్యాన్ పొజిషన్ అయితే నాకు కనిపిస్తూ ఉంది ఇక్కడ. అంటే స్టక్ అయిపోయారనమాట. మీరు మీ పర్సన్ కూడా ఈ కనెక్షన్లో అనేది స్టక్ అయిపోయారు. ఇంకా క్యాండిల్ ఆల్మోస్ట్ అయిపోతుంది. సో మీరేంటంటే మీ పవర్లోకి మీరు వచ్చేసారు. అంటే ఇంకా నేను ఈ వ్యక్తి కోసం వెయిట్ చేయడం అనవసరము, ఈ వ్యక్తి గురించి ఎంత వెయిట్ చేసినా సరే లాభం లేదు అన్నట్టుగా మీరు ఒక పవర్లోకి వచ్చేసారు. మీ పైన మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మీ జాబు, లేదంటే మీ హెల్త్, మీ బిజినెస్ అన్నీ మీ పైన మీరైతే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు.
మీరు మంచి స్ట్రాంగ్గా అయిపోయారనమాట. ఇంకేదైతే అయింది నేను ఇంకా ఈ వ్యక్తికి అంత పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వను అన్నట్టుగా మీరు చాలా స్ట్రాంగ్ అయిపోయారు, చాలా రిజిడ్ అయిపోయారు. ఏదైతే ఇంతవరకు మీరు ఎవరినైతే మిస్ అయ్యారో, మిస్సింగ్ ఎనర్జీ, సపరేషన్ ఎనర్జీ ఉందో వాళ్ళని ఎలాగైనా సరే మన మనసులోని తీసేయాలని ఆ సైకిల్ కంప్లీట్ చేసి మీరు స్ట్రాంగ్ అయిపోయారనమాట. ఆ సైకిల్ కంప్లీట్ చేసి ఇంకా మీరు మీ పైన మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో మాటికి ఒక ట్రావెల్ అనేది కనిపిస్తుంది, రీలొకేషన్ కనిపిస్తూ ఉంది. మేబీ మీరు ఈ వ్యక్తితో సపరేట్ అయిపోయి మీరేమైనా వేరే చోటుకి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? సో అలాంటి ఎనర్జీ కూడా కనిపిస్తూ ఉంది, రీలొకేషన్ ఎనర్జీ. అదే కొత్త జాబ్, కొత్త ప్రాజెక్టు, ఒక టీం వర్క్ అలాంటిది కనిపిస్తూ ఉందండి. ఒక ట్రయాంగిల్ అయితే కనిపిస్తూ ఉంది. ఒక మీరు ఇల్లు, ఒక కొత్త ఇల్లు కొనుక్కోవడమో, లేదంటే మీరు దూరంగా వేరే జాబ్, కొత్త జాబ్ వెతుక్కొని వెళ్ళిపోవడమో, ఒక టీం వర్క్, జాబ్ ఎక్కువ. ఈరోజు రీడింగ్లో అయితే నాకు మోస్ట్లీ జాబు, డబ్బులు ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఫ్యూచర్ ప్లాను, ట్రావెల్. అదిగో నాకు ఒక కొండలా కనిపిస్తూ ఉంది. మీరు అది క్రాస్ చేసి వెళ్తున్నారు. ఖచ్చితంగా మీరు ఓవర్సీస్ కానీ వేరే సిటీ, స్టేట్ ఆర్ కంట్రీకి వెళ్తున్నారు. ఇక్కడ రిస్క్ తీసుకుంటారు మీరు. ఖచ్చితంగా ఒక రిస్క్ తీసుకొని మీరు కొత్త ప్రాజెక్ట్ అనేది చేపడతారు, కొత్త జాబ్ అనేది స్టార్ట్ చేస్తారు. అంటే ఇవన్నీ ఎందుకంటే ఈ వ్యక్తిని మర్చిపోయి ముందుకు వెళ్ళిపోవాలని చెప్పేసి, అంటే మీరు లైఫ్లో ముందుకు వెళ్ళటానికి, ఈ వ్యక్తిని మర్చిపోవటానికి మీరు చేసే ప్రయత్నం. కొంతమందికి ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కూడా అయి ఉండొచ్చు. ఇక్కడ ట్రయాంగిల్ అంటే అది కూడా చూపిస్తూ ఉంది కదా. ట్రయాంగిల్ అంటే అవతల వ్యక్తి కమిటెడ్ అవ్వచ్చు, మ్యారీడ్ అవ్వచ్చు. సో అందుకని ఇంకా నాకు ఈ వ్యక్తితో నాకు అవ్వదు, ఇంకా నాకు ఫ్యూచర్ లేదు అనుకొని కొంతమంది మూవ్ ఆన్ అయిపోతున్నారు. మూవింగ్ ఆన్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. అది మీ వ్యక్తి వల్ల కాదు, అది మీరే మూవ్ ఆన్ అయిపోతున్నారు. ఎందుకంటే మీకు ఇంకా విరక్తి అయిపోయింది. నేను ఇంకెంత వెయిట్ చేసినా ఈ కనెక్షన్లో నాకు వేరే ఏమీ లేదు అనేసి మీరు విరక్తి చెందిపోయి హార్ట్ బ్రేక్తో మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు. ఓకే, ఇది మూవింగ్ ఆన్ ఎనర్జీ. మీ వ్యక్తి అయితే మిమ్మల్ని మిస్ అవుతున్నారు, ప్రేమిస్తున్నారు, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, కానీ మీరు ఛాన్స్ ఇచ్చేలాగా నాకైతే కనిపించట్లేదు. ఓకే, ఇంకా క్యాండిల్ ఎండ్కి వచ్చేసిందండి. ఇది ఇవాళ రీడింగు. ఓకే, సో ఈ క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈరోజు ఎక్కువ లవీడవీ మెసేజ్లు అయితే రాలేదు. సో మొత్తం మీ ఫ్యూచర్ ప్లాను, మూవింగ్ ఆన్, కెరీరు, జాబ్, ట్రావెల్ ఇవన్నీ కనిపించినాయి అనమాట. సో మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.